హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రాసోమన్ కిచెన్. ఇలాంటి టేస్టీ వెజిటబుల్ పులావ్ రైస్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి చాలా బాగా సెట్ అవుతుందండి. ఇప్పుడు వింటర్లో మనకి గ్రీన్ పీస్ ఎక్కువగా దొరుకుతుంది కదా. గ్రీన్ పీస్తో నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేయొచ్చు. ఇలాంటి పులావ్ రైస్లు వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిపీస్ అని నేను చెప్తాను. దీనికోసం ముందుగా గ్రీన్ పీస్ అలాగే స్వీట్ కార్న్ని ఇలా ఒలిచేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొద్దిగా హాట్ వాటర్లో ఇలా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసి కొద్దిగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత మీల్ మేకర్ని కూడా ఇలా హాట్ వాటర్లో వేసుకొని సోక్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకొని దానిలోకి ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. అలాగే మరొక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. పులావ్స్ చేసిన, బగారా చేసిన, బిర్యానీ చేసిన ఆయిల్ నెయ్యి కాంబినేషన్ అనేది చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది రైస్కి. ఆయిల్ కాగిన తర్వాత దానిలోకి కొద్దిగా జీరాని వేసుకొని చిటపటమన్నాక దీంట్లోకి బగారా స్పైసెస్ని వేసుకోండి. మీకు అవైలబుల్గా ఉన్న స్పైసెస్ అన్నింటినీ కొద్దిగా వేసుకోండి. ఆయిల్లో ఇలా స్పైసెస్ వేయడం వల్ల మంచి సువాసనతో పాటు అవి చిటపటమని వాటిలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటకు వస్తాయి. చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇందులోకి బగారాకుని కట్ చేసి వేశాను. అలాగే తగినంత కారం కోసం పచ్చిమిర్చిని కూడా వేసేసాను. పిల్లలు ఎక్కువగా తింటారు కారం అనుకుంటే ఇంకొక 2 పచ్చిమిర్చి వేసుకోండి. తర్వాత దీనిలోకి చిన్నగా కట్ చేసిన బీన్స్ ముక్కలు, కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకోండి. హాట్ వాటర్లో క్లీన్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోండి. గ్రీన్ పీస్ అలాగే స్వీట్ కార్న్ కూడా వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని మగ్గించుకోండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది రైస్కి. ఇలా కారం తక్కువగా వేసుకుని వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకునే రైస్లలో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది రైస్కి. మీల్ మేకర్ ముక్కల్ని కూడా వేసేసుకొని 1 కప్పుకి 2 కప్పుల రేషియో లాగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు వరకు రైస్ని తీసుకున్నాను. దానికి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి నీళ్లు మంచిగా మరిగేంత వరకు మూత పెట్టేసి మరిగించుకోవాలి. ఇలా మంచిగా మరుగుతున్న వాటర్లోకి నానబెట్టుకున్న రైస్ని వేసుకోండి. ఒక 30 మినిట్స్ కానీ లేదంటే 15 మినిట్స్ కానీ రైస్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువగా కలపకూడదు, రైస్ నాని ఉంటుంది కాబట్టి విరిగిపోతుంది. ఒకసారి నెమ్మదిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. దానిపైన ఏదైనా బరువుది రోల్ లాంటిది కానీ లేదంటే వాటర్ నింపిన గిన్నెను కానీ పెట్టేసుకోండి. ఒక 8 నుంచి 10 నిమిషాల్లో సిమ్లో మగ్గించుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలిపేసుకున్నాను. తర్వాత మళ్ళీ మూత పెట్టేసి దానిపైన బరువు పెట్టేసి మరొక 3 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకున్నాను. చాలా పర్ఫెక్ట్గా అవుతుంది. ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్లో హెల్దీ వంటలు చాలా ఉన్నాయి. మంచి హెల్దీ వెర్షన్లో చేశాను. బ్రేక్ఫాస్టే కానివ్వండి, స్నాక్సే కానివ్వండి, లంచ్ కోసం కర్రీసే కానివ్వండి, ఇలా చాలా రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి చెక్అవుట్ చేయండి. పొడి పొల్లాడుతూ వెజిటబుల్ రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే బాగా నచ్చుతుంది. పిల్లలు పెద్దవాళ్ళలాగా కూరగాయలతో చేసిన కూరలు ఏవి తినరు కాబట్టి ఇలా వాళ్ళు తినగలిగే కూరగాయల్ని రైస్లో వేసి పులావ్స్ లాగా చేస్తే పిల్లలు బాగా ఇష్టపడతారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది? చెప్పడం మర్చిపోయాను, దీనికి రైతా మంచి కాంబినేషన్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.